హలో అండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ డ్రెస్ కటింగ్‌లో మిగిలిన పీస్ అనేది ఇక్కడ చూపిస్తున్నానండి. మనకు ఈ విధంగా అయితే క్లాత్ అనేది మిగలడం జరిగింది. ఇది నేను చిన్న పిల్లలకు స్టిచ్ చేసిన డ్రెస్ కాదండి. డ్రెస్‌లో మిగిలిన క్లాత్ కాదు. ఇది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్‌కి స్టిచ్ చేసిన క్లాతే. అలాగే ఇక్కడ చూడండి, ఇది ఇంకో క్లాత్. ఇక్కడ చూపిస్తున్న అన్ని క్లాత్స్ కూడా పెద్దవాళ్ళకు స్టిచ్ చేసిన డ్రెస్సెస్‌లో మిగిలిన క్లాతేనండి. ఇక్కడ నేను మీకు క్లియర్‌గా ఉండాలని ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మనకు క్లాత్ అయితే మిగలడం జరుగుతుంది. ఇది ఎక్సెల్ సైజ్ అండి. మనకు డబుల్ ఎక్సెల్‌లో కూడా క్లాత్ అనేది మిగలడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ క్లాత్‌ని మనము ఇక్కడ చూడండి ఎంత క్లాత్ మిగిలిందో. ఈ క్లాత్‌ని మనము ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది ఇక్కడ చూపించబోతున్నాను. చూడండి. ఈ క్లాత్ అయితే తక్కువ మిగలడం జరిగిందండి. ఇది కాస్త తక్కువనే మిగిలింది క్లాత్. ఇది మామూలుగా ఎక్కువ మిగలడం జరిగిందండి. మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు. క్లాత్ ఎక్కువగానే మిగలడం జరిగింది. మీడియంలో మిగలడం జరిగింది. సో, ఈ క్లాత్స్‌ని నేను ఏ విధంగా రీడిజైన్ చేశాననేది చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇది నేను మిగిలిన క్లాత్తోని ఫస్ట్ చూపించాను కదా! ఆ క్లాత్ పీసెస్ నుండి ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడం జరిగిందండి. ఇది 36 సైజ్ బ్లౌజ్ అండి. మనకు క్లాత్‌లో బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అనేటివి జాయింట్‌లో వచ్చేస్తే సరిపోతుందండి. ఇది నార్మల్ డాట్స్ బ్లౌజేనండి. మిగతా ఫ్రంట్ పార్ట్ మిగతా అన్నీ కూడా మనకు కట్ పీసెస్‌లో వస్తే సరిపోతుంది కదా! సో, నేనిక్కడ బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ మాత్రం జాయింట్‌లో వెళ్ళేలా చూసుకున్నానండి. ఇది ఇంకో బ్లౌజ్ అండి. సేమ్ 36 సైజ్ బ్లౌజ్. మనం ఈ విధంగా అయితే డ్రెస్ కట్టింగ్స్‌లో మిగిలిన క్లాత్‌ని ఈ విధంగా అయితే రీయూజ్ అయితే చేసుకోవచ్చండి. నా ఐడియాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్రస్తుతానికైతే 2 క్లాత్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నానండి. 2 బ్లౌజెస్. మిగతా క్లాత్ అనేది నేను ఏ విధంగా రీయూజ్ చేశాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.